నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. రాష్ట్ర పురోగమనానికి ఇంధనంగా బడ్జెట్ ఉపయోగపడుతుందన్న మంత్రి కందుల దుర్గేష్. రాబోయే కాలంలో విప్లవాత్మక మార్పులకు బడ్జెట్ శ్రీకారం చుడుతుందని వ్యాఖ్య. రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ ని స్వాగతిస్తున్నామన్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. బడ్జెట్ లో బీసీ సంక్షేమానికి అగ్రతాంబూలం కల్పించడంపై హర్షం. అక్రమ అరెస్టులతో ప్రశ్నించే గొంతులను ఎప్పటికీ ఆపలేరన్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. అంబటిపై నమోదైన కేసులు, అరెస్టులు రాజకీయ కక్ష సాధింపేనని ఆరోపణ. తాము రాజకీయ పార్టీగా మారబోతున్నట్లు తెలియగానే బీఆర్ఎస్ ట్రోలింగ్ చేసిందన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఇప్పటికైనా తప్పులను సరిదిద్దుకోవాలని సూచన. రాష్ట్ర పురోగమనానికి ఇంధనంగా బడ్జెట్ ఉపయోగపడుతుందని, రాబోయే కాలంలో విప్లవాత్మక మార్పులకు బడ్జెట్ శ్రీకారం చుడుతుందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే పర్యాటక గమ్యస్థానంగా చేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కంకణబద్దులై పనిచేస్తున్నారని బడ్జెట్ కేటాయింపుల ద్వారా తెలుస్తుందని అన్నారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించి పెట్టుబడులను ఆకర్షించడం వల్ల రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలియజేశారు. ఈ బడ్జెట్ గడిచిన సంవత్సరన్నర కాలంగా పర్యాటక రంగంలో తీసుకొస్తున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులకి ఒక రూపం ఇచ్చే విధంగా ఈ బడ్జెట్ ఉంది. 439 కోట్ల రూపాయలు పర్యాటక రంగానికి కేటాయించడం ద్వారా ప్రమోషను, మార్కెటింగు, అడ్వర్టైజ్మెంటు, తద్వారా ఈవెంట్స్ను కూడా నిర్వహించి ఆంధ్రప్రదేశ్ని అతి త్వరలోనే ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టాలనేటువంటి ఆలోచనకి నాంది ఈ బడ్జెట్ అనేటువంటి మాటను తెలియజేస్తా ఉన్నాను. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2024-29కి గాను ఒక ప్రత్యేకమైనటువంటి పర్యాటక పాలసీ తీసుకురావడం, దాంతోపాటు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదాని కల్పించడం, తద్వారా మేము పర్యాటక శాఖ ద్వారా అనేక రోడ్డు షోస్ నిర్వహించి అనేక చోట్ల నిర్వహించి పెట్టుబడులను ఆకర్షించడం. అలా చూసుకున్నప్పుడు ఈ సంవత్సరన్నర కాలంలో రమారమి 20,088 కోట్ల రూపాయలని పెట్టుబడిగా మనం ఆకర్షించగలిగాం. దాని ద్వారా రమారమి 1,22,637 ఉద్యోగాల కల్పన జరుగుతుంది. 6,681 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, ప్రోగ్రెస్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా అద్భుతంగా ఉంది. వారు రమారమి ఈ సంవత్సరన్నర కాలంలో 428 కోట్ల రూపాయల సహకారంతో 8 పర్యాటక ప్రాజెక్టుల్ని మనకి అందించడం జరిగింది. రేపు ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యేటువంటి నూతన ఆర్థిక సంవత్సరంలో మరిన్ని ప్రాజెక్టులు ఇవ్వడానికి కూడా కేంద్రం సుముఖంగా ఉంది. దీని ద్వారా హెల్దీ, వెల్దీ, హ్యాపీ స్టేట్ అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో దాన్ని సఫలీకృతం చేసే విధంగా ఇప్పటికే రాష్ట్రం మొత్తం కూడా పర్యాటక ప్రాజెక్టులను ప్రారంభించుకోవటం, వివిధ దశల్లో అవి ఉండటం, ఈ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ అనేది నిజమైనటువంటి డెస్టినేషన్ సెంటర్గా ప్రజలందరూ భావించాలని, ఇన్బౌండ్ టూరిస్టులు బాగా పెరగాలనేటువంటి ఆలోచనతో రాష్ట్రం నలుమూలలా కూడా నిర్వహించినటువంటి ఉత్సవాలు కూడా చాలా మంచి ప్రయోజనాలని, ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. తద్వారా ఆంధ్రప్రదేశ్ ఇవాళ టూరిజంకి ఒక ప్రత్యేకమైనటువంటి గమ్యస్థానంగా నిలబడిందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఈ బడ్జెట్ని అనుసంధానించుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖపట్నం, అరకు వ్యాలీ, రాజమహేంద్రవరం, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతి ప్రాంతాల్లో 7 యాంకర్ హబ్బులను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. యాంకర్ హబ్బులు అంటే అక్కడ హబ్ అండ్ స్పోక్ మోడల్ అంటాం. దాని ప్రకారం ఒకవేళ తిరుపతి తీసుకుంటే తిరుపతి దగ్గరికి వచ్చినటువంటి పర్యాటకులు ఆ చుట్టూ ఉన్నటువంటి అన్ని సందర్శక క్షేత్రాలని పర్యటించేలాగా ఒక 4-5 రోజులు అక్కడ ఉండేలాగా వాటిని మనం హబ్స్గా తయారు చేస్తూ ఉన్నాం. ఇప్పటికే నిర్వహించినటువంటి ఉత్సవాల వల్ల కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రగతి కనబడతా ఉంది. మీ అందరికీ నేను మనవి చేసేది ఒక సమగ్రమైనటువంటి పురోగమన దిశలో వెళ్ళేటువంటి బడ్జెట్ అనేటువంటి మాటను సంపూర్ణంగా నమ్ముతున్నాం. రాబోయే 2-3 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు కోరిన విధంగా 50,000 రూములు వచ్చే విధంగా హోటల్స్, రిసార్ట్స్ మాత్రమే కాకుండా వెల్నెస్ సెంటర్స్, అడ్వెంచర్ యాక్టివిటీస్, వాటర్ స్పోర్ట్స్, అదేవిధంగా ఎకో టూరిజం, వీటికి సంబంధించిన అన్ని రకాల కార్యక్రమాలని చేపట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టడానికి ఈ బడ్జెట్ మాకు ఎంతగానో ఊతమిస్తుందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తుంది.
గత వైసీపీ పాలనలో అన్యాయానికి గురైన బీసీ వర్గాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. బీసీల అభివృద్ది కోసం బడ్జెట్ చారిత్రాత్మకమైన నిధులను కేటాయిస్తూ వారి ఆర్థిక సామాజిక పురోభివృద్దికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో బీసీలకు కేవలం 26,000 కోట్లు మాత్రమే కేటాయించగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం బీసీల సంక్షేమే ధ్యేయంగా బడ్జెట్ను భారీగా పెంచిందని వివరించారు. బీసీల తలరాతను మార్చే బడ్జెట్గా కూడా మనం ఈ బడ్జెట్ని చెప్పుకోవచ్చు. 22-23 ఆర్థిక సంవత్సరానికి గాను 26,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. బీసీల తలరాతలు మార్చే విధంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 24-25 సంవత్సరానికి గాను ఆర్థిక సంవత్సరానికి గాను ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 39,000 కోట్లు మంజూరు చేయడం జరిగింది. 25-26 సంవత్సరానికి ఆర్థిక సంవత్సరానికి గాను 47,000 కోట్ల రూపాయలు బీసీలకి బడ్జెట్ కేటాయించడం జరిగింది. 26-27 ఆర్థిక సంవత్సరానికి గాను బాహుబలి బడ్జెట్గా బీసీలకు చెప్పుకోవచ్చు. సుమారు 51,021 కోట్ల రూపాయలు బీసీలకు కేటాయించడం జరిగింది. బీసీలకి సుమారు 26 పథకాల నుంచి 28 పథకాలు జగన్మోహన్ రెడ్డి నా బీసీలు నా వెన్నుముక అని చెప్పుకుంటూ మరి ఓట్లు వేయించుకున్న తర్వాత ఈ రోజు బీసీల గురించిన ఆలోచన చేసిన పరిస్థితి ఎక్కడా లేదు. గత ప్రభుత్వంలో బీసీలకి స్థానిక సంస్థల రిజర్వేషన్లో కూడా 34% నుండి 24% తగ్గించుకోవడం, దాదాపు తగ్గించడం వల్ల వాళ్ళ అశ్రద్ధ వల్ల సుమారు 16,800 మంది అధికారానికి దూరం అయ్యారని మనం చెప్పుకోవచ్చు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గించిన రిజర్వేషన్లు మళ్ళీ తిరిగి కల్పించడం కోసం చర్యలు తీసుకుంటా ఉంది. 26 జిల్లాల్లో బీసీ భవనాలు కట్టించడం ప్రారంభించడం జరిగింది. వైసీపీలో పెండింగ్లో ఉన్న బీసీ హాస్టల్ మెస్ బిల్ కానీ అలాగే కాస్మెటిక్స్ బిల్ని కానీ కూటమి ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో సిఎస్, డీజీపీ సహా టీటీడీ ఇలాంటి కీలక స్థానాల్లో తమ సొంత సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది వైఎస్ఆర్సీపీ. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు టీటీడీ ఈఓ గారు కానీ సిఎస్ గారు కానీ బీసీలకు కేటాయించడం జరిగింది. సిఎస్ కూడా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతూ ఉంది. అలాగే బీసీ ఫెడరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత దివంగత నేత సీఎం ఎన్టీఆర్ గారిదే. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ బీసీలకి వెన్నుముకగా నిలుస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆర్థిక మంత్రివర్యులు శ్రీయుత పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆశలకు అవసరాలకు అనుగుణంగా మనకు కనిపిస్తూ ఉంది. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ భవిష్యత్తుకు ఒక బ్లూ ప్రింట్ లాగా ఈ బడ్జెట్ ఉంది. ఇది గణాంకాల పుస్తకం కాదు, కోట్ల మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విజన్ డాక్యుమెంట్ లాగా మనందరికీ కనిపిస్తుంది. రాష్ట్ర భవిష్యత్తుకు స్పష్టమైన దిశను చూపే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు వచ్చేలాగా ఈ బడ్జెట్ ఉంది. అన్ని వర్గాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఈరోజు 3,32,205 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ఆర్థిక శాఖ మంత్రి వర్యుల్ని అభినందించాల్సిన శుభ తరుణం ఇది. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ఎన్నడూ లేని విధంగా మూలధన వ్యయానికి 52,915 కోట్ల కేటాయింపు జరగడం అభినందనీయంగా చెప్పొచ్చు. మరి అదేవిధంగా రైతే రాజు అనే నినాదంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందుకు అనుగుణంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,598 కోట్ల కేటాయించడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి అద్దం పడుతుంది. సంక్షేమానికి సదా పెద్దపీట వేస్తుంది కూటమి ప్రభుత్వం. దానికి అనుగుణంగానే మొత్తం సంక్షేమానికి రూపాయలు 91,527 కోట్ల కేటాయింపు జరిగింది. గతంలో ఏ ప్రభుత్వం ఇంత భారీగా సంక్షేమానికి నిధులు కేటాయించిన దాఖలాలు మనకు కనిపించవు. ఇది సంఖ్యల బడ్జెట్ కాదు, సంకల్పంతో కూడిన బడ్జెట్ అని ఈ బడ్జెట్ చూస్తుంటేనే ప్రతి శాఖని వివరంగా మనం తెలుసుకుంటేనే అర్థమవుతూ ఉంది. నేటి రాష్ట్ర బడ్జెట్ వికాసం వైపు,
అడుగులు వేస్తూ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి కల అయిన హ్యాపీ హెల్దీ వెల్దీ ఫ్యామిలీగా ఈ రాష్ట్రం మలవాలి అన్న ఆయన యొక్క కలకు సాకారం చేసే విధంగా ఈ బడ్జెట్ మనకు కనిపిస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా. అక్రమ కేసులతో అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టినంత మాత్రాన ప్రశ్నించడం ఆగిపోతుందనుకోవడం మూర్ఖత్వమని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేర్కొన్నారు. గుంటూరు నగరంలో టీడీపీ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన అంబటి ఇంటిని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరెస్టులతో ప్రశ్నించే గొంతులను ఎప్పటికీ ఆపలేరని స్పష్టం చేశారు. అంబటి రాంబాబుపై నమోదైన కేసులు, అరెస్టులు రాజకీయ కక్ష సాధింపేనని ఆరోపించారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడిన నాయకుడిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. జైల్లో ఉన్నారు, ఆయన పైన 30 కేసులు పెట్టినారు. అయినా కూడా కడుపు మంట సాలలే వీళ్ళకందరికీ. నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏమైనారా అంటే సమాధానం లేదు. ఆరోగ్యశ్రీ సేవలు ఎందుకు ఆపేసినారా అంటే సమాధానం లేదు. 99 రూపాయలకే ప్రభుత్వ భూములన్నీ కూడా ఎందుకు ఇచ్చేస్తున్నారంటే సమాధానం లేదు. హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడుతుంది వీటికి సమాధానం అడిగితే తెలుసా? అంబటి రాంబాబు గారు ఇట్ అన్నారంట. ప్రజలకు ఉపయోగపడే సమస్యలు 100 అడిగితే దానికి సమాధానం చెప్పకుండా అంబటి రాంబాబు గారు ఇట్ అన్నారు. అది దేనికి సంకేతం ఇస్తున్నాడు అంబటి రాంబాబు గారు అని అంటున్నారు. చెయ్యి అయినది, గడ్డం అయినది. అంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం వాళ్ళు చేసేది ఏమరా అంటే మంచి సబ్జెక్టును అంతా పక్కకు దొబ్బేసి పనికి మాలినది ఒక్కటి పట్టుకుంటారు. ఈ రోజు వాళ్ళు ఏమనుకుంటున్నారు టీడీపీ వాళ్ళంటే అంబటి రాంబాబు గారిని ఇబ్బంది పెడుతున్నాం, బాధ పెడుతున్నామని అనుకుంటున్నారు. కానీ అంబటి రాంబాబు గారు ఏమనుకుంటున్నారు? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడతానా, అందుకు నేను గర్వపడుతున్నా అనుకుంటున్నాడు. ఆయన అట్లా అనుకునే రోజులు మీరు ఆయనను బాధ పెట్టేది లేదు, ఆయనను పీకేది కూడా లేదని చెప్పి జీవితంలో ఎప్పుడైనా ఒకటి ఉంటుందన్నా. ఏంది రాది అంటే మనం చేసే తప్పులు మనకు చాలా చిన్నగా కనిపిస్తాయి, కానీ ప్రపంచానికి చాలా పెద్దగా కనిపిస్తాయి. అదే రకంగా మనం చేసే మంచి మనకు చాలా పెద్దగా కనిపిస్తుంది, కానీ ప్రపంచానికి చాలా చిన్నగా కనిపిస్తుంది. ఈ రోజు కూటమి ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏమరా అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు చేసేటివన్నీ కూడా తప్పులే. అయినా కూడా వాళ్ళ కళ్ళకు అవి కనపడ్డంలే. తిరుమల లడ్డు విషయమే దీనికి ఉదాహరణ. వాళ్ళ దృష్టిలో తిరుమల లడ్డు అనేది చాలా చిన్న విషయం, కానీ అది చిన్న విషయం కాదన్నా. పోయి ఇల్లు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు, నామరూపాలు లేకుండా పోతారు అతి త్వరలో అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మనసుతో ఆలోచించే వాళ్ళు, మనస్సాక్షితో ఆలోచించే వాళ్ళు, దైవభక్తి ఉండేవాళ్ళు, దేవుడి పైన నమ్మకం ఉండేవాళ్ళు, జనసేన పార్టీలో కావచ్చు, తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళు కూడా 80% మంది ఈ లడ్డూకు సంబంధించి వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఒప్పుకోవడం లే ఈరోజు. కాబట్టి అంబటి రాంబాబు గారిని ఏదో జైలుకు పంపించినంత మాత్రాన ఈ పోరాటం ఆగిపోతుంది, ఇంకా ఎవరు మాట్లాడరు అని అనుకోవడం వాళ్ళ అవివేకం. ఎందుకంటే అంబటి రాంబాబు గారికి జైలుకు పంపించిన రోజు నుంచి ఈ రోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం పక్కన పెట్టండి, మా మౌనిక గారే అద్భుతంగా మాట్లాడుతున్నారు, అనర్గళంగా మాట్లాడుతున్నారు, ధైర్యంగా మాట్లాడుతున్నారు. జరిగిన దాడి గురించి, జరిగిన అన్యాయం గురించి రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా వివరించినారు మౌనిక గారు. నిజంగానే మీకు కూడా మా ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తున్నాక. ఎందుకంటే గాన మీరు యాక్టివ్ పాలిటిక్స్ లో లేకపోయినా కూడా ప్రజలకు అంత అర్థమయ్యే విధంగా చెప్పడం నిజంగానే చాలా సంతోషం. ఎందుకంటే 10 మంది ఆలోచింపజేసే విధంగా మీరు మాట్లాడినారు. మీరు మాట్లాడిన ఒక గొప్ప మాట ఏమరా అంటే రాళ్లు రువ్వుతున్నా, కత్తులు దూస్తున్నా, గోడల్లో నుంచి గుణపాలు దింపుతున్నా కూడా అంబటి రాంబాబు గారు భయపడలేదంటే ఆయనకు వ్యవస్థలపైన ఉండేటటువంటి నమ్మకం అని ఒక గొప్ప మాట మాట్లాడడం నిజంగానే మా అందరికీ చాలా సంతోషించదగిన విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ బ్రిటన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.